Now, next let us talk about section 54. Section 54 talks about commutation of sentence of death. కమ్యూటేషన్ అని అంటే ఏంటండి, కమ్యూటింగ్ అని అంటే తగ్గించటం, సెంటెన్స్ని తగ్గించటం. కమ్యూటేషన్ ఆఫ్ సెంటెన్స్ ఆఫ్ డెత్ అంటే ఒక మనిషికి ఏదైనా అఫెన్స్లో ఒక డెత్ సెంటెన్స్ కనుక ఇస్తే అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఆ డెత్ సెంటెన్స్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ఎంతవరకు తగ్గించవచ్చు అని అంటే అది మళ్ళా మనకు ఫర్దర్గా సెక్షన్ 432, 433 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ప్రొవైడ్ చేయబడి ఉంది. అంటే ఏంటి, ఒక డెత్ సెంటెన్స్ని, ఒక మనిషికి పడ్డ డెత్ సెంటెన్స్ని ఇట్ మే బీ రెడ్యూస్డ్ టు ఎనీ అదర్ పనిష్మెంట్. దట్ కెన్ బి డన్ వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ది అఫెండర్. అఫెండర్ యొక్క కన్సెంట్ తీసుకొనే తగ్గించాల్సిన అవసరం లేదు. అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే ఎవరు, మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్. అది ఇఫ్ ఇట్ ఈస్ అన్ అఫెన్స్ దట్ ఈస్ బుక్డ్ అండర్ సెంట్రల్ యాక్ట్ అయితేనేమో సెంట్రల్ గవర్నమెంట్. ఇఫ్ ఇట్ ఈస్ అన్ అఫెన్స్ దట్ ఈస్ బుక్డ్ అండర్ ఆర్ దట్ ఈస్ చార్జ్డ్ అండర్ స్టేట్ గవర్నమెంట్, స్టేట్ యాక్ట్ అయితేనేమో స్టేట్ గవర్నమెంట్. ఈ అప్రోప్రియేట్ గవర్నమెంట్ వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ది అఫెండర్ ఆ డెత్ సెంటెన్స్ని ఏ రకమైన పనిష్మెంట్ కిందికైనా, ఎనీ కైండ్ ఆఫ్ పనిష్మెంట్కి, అంటే అది ఒక లైఫ్ ఇంప్రిజన్మెంట్ కావచ్చు, ఆర్ ఎనీ ఇంప్రిజన్మెంట్ ఫర్ 10 years కావచ్చు, 7 years కావచ్చు, ఏ రకమైన ఇంప్రిజన్మెంట్కైనా కమ్యూట్ చేసే అవకాశం ఉంటుంది. కమ్యూట్ చేయటము అని అంటే తగ్గించటం అనమాట, యూజువల్లీ అంటే మార్చటం. కమ్యూటేషన్ అంటే బేసికల్లీ మార్చటం. ఇక్కడ మనము 2 issues గురించి తెలుసుకోవాలి. ఒకటేమో కమ్యూటేషన్ ఆఫ్ సెంటెన్స్, రెండోది రెమిషన్ ఆఫ్ సెంటెన్స్. ఇట్లా టూ కైండ్స్ ఉంటాయి. కమ్యూటేషన్ అంటే ఏంటి, ఒక పనిష్మెంట్ యొక్క నేచర్నే మార్చేయటం. అంటే ఏంటి, తగ్గిస్తూ నేచర్ని మారవటం. డెత్ సెంటెన్స్ని టోటల్గా లైఫ్ ఇంప్రిజన్మెంట్కి కన్వర్ట్ చేయటం, లేకపోతే ఒక ఇంప్రిజన్మెంట్ని 10 years ఇచ్చిన ఇంప్రిజన్మెంట్ని 7 yearsకి తగ్గిస్తూ ఆ 7 yearsలో కూడా 10 years రిగరస్ ఇస్తే ఈ 7 years సింపుల్ ఇంప్రిజన్మెంట్కి మార్చేయటం. అంటే ఒక పనిష్మెంట్ యొక్క నేచర్ని కూడా మార్చేస్తూ ఇస్తే దాన్ని కమ్యూటేషన్ అంటాం. రెమిషన్ అంటే ఏమో నేచర్లో మార్పు రాదు, బట్ పనిష్మెంట్ విల్ బి రెడ్యూస్డ్. ఇప్పుడు 10 years రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఎవరికన్నా ఇచ్చారనుకోండి, ఆ 10 years రిగరస్ ఇంప్రిజన్మెంట్ని 7 years రిగరస్ ఇంప్రిజన్మెంట్గా తగ్గించటాన్ని రెమిషన్ అంటాము. అదే కాకుండా అట్లా కాకుండా డెత్ సెంటెన్స్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్కి మార్చేశారనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కమ్యూటేషన్. అంటే టోటల్గా నేచర్లోనే మార్పు వచ్చేసింది కదా. డెత్ సెంటెన్స్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్కి మార్చేశారు, లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ని ఫైన్గా మార్చేశారు. అట్లా టోటల్గా నేచర్లోనే మార్పు వస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కమ్యూటేషన్ అండ్ రెమిషన్. మనము ఈ సెక్షన్ 54ని, సెక్షన్ 55 ఇవి చదువుకునేటప్పుడు సెక్షన్ 432 అండ్ 433 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్తో కూడా కలిపి చదువుకోవాలి. ఎందుకు అనంటే సెక్షన్ 432 అండ్ 433 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఈ సెంటెన్సెస్ని తగ్గించి రెమిట్ చేసే రైట్ని గవర్నమెంట్స్కి ఇచ్చారు. గవర్నమెంట్ అంటే ఎవరు అక్కడ, మళ్ళా ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ. అండర్ ఆర్టికల్ 72 అండర్ ఆర్టికల్ 161 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ దే ఆర్ హ్యావింగ్ ది పవర్ ఆఫ్ పార్డన్ పవర్స్ ఉన్నాయి వాళ్ళకి. అంటే ప్రెసిడెంట్, గవర్నర్ రెస్పెక్టివ్లీ ఇన్ ది సెంట్రల్ యాక్ట్ ఆర్ ది స్టేట్ యాక్ట్ రిస్పైట్ ఇవ్వచ్చు, రిప్రీవ్ ఇవ్వచ్చు అండ్ సస్పెండ్ చేయొచ్చు, లేకపోతే దే కెన్ ఈవెన్ కమ్యూట్ ది సెంటెన్స్ ఆర్ రెమిట్ ది సెంటెన్స్. అంటే ఏంటి అని అంటే బేసికలీ రిప్రీవ్ చేయటము అని అంటే టెంపరీగా ఇచ్చిన పనిష్మెంట్ని సస్పెండ్ చేయటము. రిస్పైట్ ఇవ్వటము అంటే డెత్ సెంటెన్స్ని కొన్ని రోజుల వరకు పోస్ట్ పోన్ చేయటము, రైట్. అట్లానే రెమిషన్ ఆఫ్ ది సెంటెన్స్ అంటే సెంటెన్స్ని రెడ్యూస్ చేయటము. ఈ రకంగా సస్పెండ్ చేయటము, డెత్ సెంటెన్స్ని పోస్ట్ పోన్ చేయటము, ఉన్న సెంటెన్స్ని తగ్గించటము, ఈ రకంగా పార్డనింగ్ పవర్స్ మనము గవర్నమెంట్కి, అప్రోప్రియేట్ గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు ఈ అప్రోప్రియేట్ గవర్నమెంట్కి ఇచ్చిన పవర్ ఇట్స్ అ ప్రిరోగేటివ్. దీనిని సుప్రీంకోర్టు రివ్యూ చేయొచ్చా?
సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ ఇచ్చిన డెసిషన్ని వాళ్ళు ఇచ్చిన పాడన్ని సుప్రీంకోర్టు కానీ హైకోర్ట్స్ కానీ కాదనొచ్చా అంటే 2006లో అన్నది లైక్ గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ ఈ పవర్ని ఒక ప్రిరాగేటివ్గా యూస్ చేసుకోవాలి తప్పితే ఒక చారిటీ లాగా యూస్ చేయకూడదు. కాబట్టి అన్యూజువల్గా లేకపోతే ఇర్రేషనల్గా కనుక గవర్నమెంట్స్ ఈ సెంటెన్సెస్ని వేటినైనా రెడ్యూస్ చేస్తే సుప్రీంకోర్టు ఏదైతే ప్రెసిడెంట్ గవర్నర్ ఇచ్చిన పార్డనింగ్ పవర్ని ఉందో దాన్ని సుప్రీంకోర్టు రివ్యూ చేయొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. బట్ వాట్ ఎవర్ ఈజ్ సెడ్ అండ్ డన్, యూజువల్లీ ఈ సస్పెన్షన్ లైక్ ది పార్డనింగ్ పవర్ ఏదైతే ఉందో దాన్ని జుడిషియస్గా యూస్ చేయాలి ఇన్ రెమిషన్ ఆఫ్ ది సెంటెన్సెస్ ఆర్ ఈవెన్ ఇన్ కమ్యూటేషన్ ఆఫ్ ది సెంటెన్సెస్ అని తెలుసుకుంటూ సెక్షన్ 55 ఏం చెప్తుంది అని అంటే కమ్యూటేషన్ ఆఫ్ సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. ఈ సెక్షన్ ఏం చెప్తుంది, ఈవెన్ వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ది అఫెండర్, అంటే అఫెండర్ని కన్సల్ట్ చేయకుండా అప్రోప్రియేట్ గవర్నమెంట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ని కెన్ కమ్యూట్ ఇట్ టు పనిష్మెంట్ నాట్ ఎక్సీడింగ్ 14 years. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే ఏం చెప్పుకున్నాం, ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది అక్యూజ్డ్ అని చెప్పుకున్నాం. కానీ అక్యూజ్డ్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఉండకుండా 14 years మాత్రమే దానిని లిమిట్ చేసే అవకాశం సెక్షన్ 55లో అప్రోప్రియేట్ గవర్నమెంట్స్కి ఇచ్చాము. అందుకనే మనము జనరల్లీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ మీన్స్ ఫర్ 14 years అని దాన్ని మనం అట్లా అర్థం చేసుకుంటూ ఉంటాం, నాట్ ఎక్సీడింగ్ 14 years అని. బట్ ఆటోమేటిక్గా లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే 14 years అని కాదు. అప్రోప్రియేట్ గవర్నమెంట్ కంపల్సరీ అక్కడ ఒక దానిని డిక్లేర్ చేసి ఉండాలి. లైఫ్ ఇంప్రిజన్ ఈ కేసులో లైఫ్ ఇంప్రిజన్మెంట్ని 14 yearsకి రెడ్యూస్ చేస్తున్నాము అని యాజ్ పర్ సెక్షన్ 55 ఆర్ యాజ్ పర్ సెక్షన్ 432 ఆర్ 433 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ దానిని 14 yearsకి లిమిట్ చేస్తున్నాము అని అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఆర్డర్ ఉంటేనే అది 14 years అని అర్థం చేసుకోవాలి. కొన్ని కేసెస్లో అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఆర్డర్ లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్ మీన్స్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ది కన్విక్ట్, అదొకటి మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 55A ఏం చెప్తుంది అని అంటే వాట్ ఈజ్ అప్రోప్రియేట్ గవర్నమెంట్. ఇది నేను మీకు ఆల్రెడీ చెప్పున్నాను. అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే ఇట్ మే బి స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎవరండి, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్లో అయితేనేమో ప్రెసిడెంట్, పిఎం అండ్ ది క్యాబినెట్. స్టేట్ గవర్నమెంట్లో అయితే గవర్నర్, సీఎం అండ్ ది క్యాబినెట్, అది అప్రోప్రియేట్ గవర్నమెంట్ అవుతుంది. దాని యొక్క డెఫినేషన్ సెక్షన్ 55Aలో ఇచ్చారు. 56 అనేది ఇట్ ఈస్ రీపీల్డ్. 56 is repealed, that's why we need not even look at that. Now let us look at section 57. 57 ఏం చెప్తుందంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ పనిష్మెంట్స్. అంటే మనము ఒక పనిష్మెంట్లో ఫ్రాక్షన్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్ని 20 years కింద తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ ఇంప్రిజన్మెంట్లో ఇంత ఫ్రాక్షన్ తీసుకోవాలి పనిష్మెంట్ ఇవ్వటానికి అని అనుకున్నప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే 14 years కాదు, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 20 years అని తీసుకోవాలి. ఇప్పుడు నేను ఫర్దర్ సెక్షన్స్లో మీకు చెప్తున్నప్పుడు ఏమొస్తుందంటే ఇంప్రిజన్మెంట్ ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫైన్ అని ఒకటి ఉంటుంది. అంటే ఫైన్ కూడా ఉండి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ అని వచ్చింది అనుకోండి, ఫైన్ కూడా కట్టాలి. ఫైన్ కట్టని పక్షంలో దానికి కూడా ఇంప్రిజన్మెంట్ ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి, 1/4 ఆఫ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వాలి. అట్లాంటప్పుడు 1/4 ఆఫ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే అప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్ని మనం ఎంత తీసుకోవాలి, ఏ రకంగా 1/4 క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే అక్కడ లైఫ్ ఇంప్రిజన్మెంట్ని మనము 20 years అని అనుకొని 20 yearsలో 1/4 ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్దర్గా ఏ సెక్షన్లోనైనా సరే మీకు లైఫ్ ఇంప్రిజన్మెంట్లో ఇంత ఫ్రాక్షన్ని తీసుకోవాలి అని కనుక వచ్చినప్పుడు అప్పుడు మనకు ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంటే ఆ మనిషి 50 ఏళ్ళు బతకొచ్చు, 70 ఏళ్ళు బతకొచ్చు, అట్లా మనం క్యాలిక్యులేట్ చేయలేం. కాబట్టి అప్పుడు ఆ టైంని మనము 20 ఏళ్ళుగా తీసుకొని 20 ఏళ్లలో ఇంత అని లెక్క పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అని సెక్షన్ 57 చెప్తుంది. Section 60 of Indian Penal Code talks about the sentence that is passed may be partly rigorous or partly simple. అంటే ఏంటి, ఇందాక నేను మీకు చెప్తూ ఇంప్రిజన్మెంట్ అనేది రిగరస్ అయినా ఉండొచ్చు, సింపుల్ అయినా ఉండొచ్చు. అండ్ ఆ పీనల్ ప్రొవిజన్లో రాసి ఉంటుంది ఏంటి, 7 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్
అని చెప్తూ ది అక్యూజ్డ్ షుడ్ బి స్పెంట్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ అని చెప్తారు. అట్లా చెప్పకుండా జడ్జిమెంట్లో జడ్జి ఎట్లా రాయొచ్చు అని అంటే ఈ 7 yearsలో పార్ట్లీ రిగరస్, పార్ట్లీ సింపుల్, అంటే 3 ఏళ్ళు రిగరస్ ఇంప్రిజన్మెంట్, 4 ఏళ్ళు సింపుల్ ఇంప్రిజన్మెంట్ అని చెప్పి అట్లా పార్ట్లీ కూడా కన్వర్ట్ చేయొచ్చు. నాట్ దట్ ఆల్ ద 7 years షుడ్ బి రిగరస్ ఆర్ ఆల్ ది 7 years షుడ్ బి సింపుల్. ఇనీషియల్ ఇయర్స్ ఏమో రిగరస్ అని చెప్పొచ్చు, సబ్సిక్వెంట్గా సింపుల్ ఇంప్రిజన్మెంట్ అని కూడా అనే అవకాశం సెక్షన్ 60లో ఉంది. కాబట్టి జడ్జెస్ కెన్ ఇంపోజ్ ది సెంటెన్స్ లైక్ దట్ ఆల్సో, రైట్? దట్స్ వై ది ఇంప్రిజన్మెంట్ మే బి wholly rigorous, wholly simple, or partly rigorous or partly simple. That's what is అదే మొత్తం సెంటెన్స్ రిగరస్ అయినా ఉండొచ్చు, లేకపోతే సగం సెంటెన్స్ రిగరస్, సగం సెంటెన్స్ సింపుల్, లేకపోతే మొత్తం సెంటెన్స్ సింపుల్ ఉండొచ్చు, లేకపోతే సగం సెంటెన్స్ సింపుల్, సగం సెంటెన్స్ రిగరస్ అయినా ఉండే అవకాశం ఉంది. దట్స్ వాట్ ఈస్ డిస్కస్డ్ ఇన్ సెక్షన్ 60. ఓకే, నౌ when we come to section 61, 62, these are repealed. We don't have those provisions. Let us talk about section 63. Section 63 talks about amount of fine, right? ఇది ఇంప్రిజన్మెంటే కాకుండా ఫైన్ కూడా ఇంపోజ్ చేయొచ్చు అని చెప్తున్నాం కదా. ఆ ఫైన్ ఎంత ఇంపోజ్ చేయాలి అని అంటే మనకు చాలా సెక్షన్స్లో ఇంతకీ ఇంత ఫైన్ ఏంటి, నాట్ ఎక్సీడింగ్ 1000 రూపీస్, నాట్ ఎక్సీడింగ్ 2000 రూపీస్ అని మెన్షన్ చేసి ఉంటే ఆబ్వియస్గా డైరెక్షన్ ఉంది కాబట్టి అంతే ఫైన్ ఇంపోజ్ చేయొచ్చు. ఒకవేళ కనుక ఆ ఫిక్స్డ్ ఫైన్ కనుక ఆ ప్రొవిజన్స్లో లేకపోతే అమౌంట్ ఆఫ్ ఫైన్ అనేది అన్లిమిటెడ్ ఉండొచ్చు, రైట్? అన్లిమిటెడ్ ఉండొచ్చు, బట్ షల్ నాట్ బీ ఎక్సెసివ్, మరీ ఎక్కువ కూడా ఉండకూడదు. అంటే యూజువలీ ఫైన్ అమౌంట్ ఇంపోజ్ చేసేటప్పుడు జడ్జెస్ ఏం చూస్తారు అని అంటే ఆ అక్యూజ్డ్కి ఆర్ ఆ కన్విక్ట్కి ఆ ఫైన్ని పే చేసే కెపాసిటీ ఉందా లేదా, ఆయన ఫినాన్షియల్ స్టేటస్ ఏమిటి అనేది చూసి రీజనబుల్గా ఫైన్ ఇంపోజ్ చేయాలి అని చెప్పటం. ఒక రిక్షా దొక్కే అక్యూజ్ని నువ్వు 1,00,000 రూపాయలు ఫైన్ కట్టు అని అంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతాడు? ది ఫైన్ షుడ్ బి రీజనబుల్. కాబట్టి ఆ సెక్షన్లో కనుక ఇంతే ఫైన్ అని మ్యాక్సిమం ఫైన్ కనుక మెన్షన్ చేసి ఉంటే అంతే, అంతకన్నా లోపల ఇవ్వచ్చు, అంతే ఇవ్వచ్చు. కొన్ని సెక్షన్స్లో మనకు జస్ట్ ఇంప్రిజన్మెంట్ 7 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ అని రాసి ఉంటుంది, ఎంత ఫైన్ అని రాసి ఉండదు. అలాంటప్పుడు ఫైన్ ఎంత ఉండాలి అని అంటే అన్లిమిటెడ్ ఉండొచ్చు, బట్ ఇట్ షుడ్ నాట్ బి ఎక్సెసివ్. షుడ్ నాట్ బి ఎక్సెసివ్ అంటే ఎంత, ఆ మనిషి యొక్క ఆ అక్యూజ్డ్ యొక్క ఫినాన్షియల్ కండిషన్ని బట్టి, పేమెంట్ కెపాసిటీని బట్టి జడ్జి గారు జుడిషియస్గా దాన్ని ఇంపోజ్ చేయాల్సి ఉంటుంది. దెన్ సెక్షన్ 64 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుందంటే సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ నాన్ పేమెంట్ ఆఫ్ ఫైన్. ఓకే, ఫైన్ ఇంత పే చేయాలి, ఫైన్ కనుక పే చేయలేని పక్షంలో సెక్షన్ 64 ఏం చెప్తుంది అని అంటే దానికి బదులుగా ఇంప్రిజన్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది, ఇంప్రిజన్మెంట్ ఇవ్వాలి అని చెప్తుంది సెక్షన్ 54. అంటే సే ఇప్పుడు 2 years ఇంప్రిజన్మెంట్ అండ్ 1000 రూపీస్ ఫైన్ ఉందనుకోండి. 1000 రూపీస్ ఫైన్ కనుక నువ్వు కట్టలేని పక్షంలో ఆర్ కట్టకపోయినా సరే ఇంత ఇంప్రిజన్మెంట్ దాని బదులు ఇన్ అడిషన్ టు ది మెయిన్ ఇంప్రిజన్మెంట్, అంటే 2 years ప్లస్ ఈ 1000 రూపీస్ నువ్వు కట్టట్లేదు కాబట్టి దీనికి ఇంత ఇంప్రిజన్మెంట్ కూడా అండర్గో కావాల్సి వస్తుంది అని జనరల్గా సెక్షన్ 64లో చెప్పుంది. దీన్ని ఏమంటామంటే ఇంప్రిజన్మెంట్ ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫైన్ అని అంటాం, రైట్? ఫైన్ కట్టలేని పక్షంలో ఇంప్రిజన్మెంట్ కూడా అండర్గో కావాల్సి వస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 65 ఏం చెప్తుంది అని అంటే ఇప్పుడు ఒక అఫెన్స్కి ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ రెండు ఇంపోజ్ చేసే అవకాశం ఉందండి. ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ ఇంపోజ్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఈ ఫైన్ కట్టలేని పక్షంలో ఎంత ఇంప్రిజన్మెంట్ ఇవ్వాలి, ఫైన్కి మాత్రమే, రైట్? ఈ మెయిన్ పనిష్మెంట్ అట్లానే ఉంటుంది. 2 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ప్లస్
1000 రూపీస్ ఫైన్ అని పనిష్మెంట్ ఇచ్చారు అనుకోండి. సెంటెన్స్ ఏమని సెంటెన్స్ పాస్ అయింది? థెఫ్ట్లో 2 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ 1000 రూపీస్ ఫైన్ అని ఇంపోజ్ చేశారు. సెక్షన్ 65 ఏం చెప్తుంది అని అంటే, ఈ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ దిస్ ఫైన్ ఏదైతే ఉందో, అంటే నువ్వు 1000 రూపీస్ కనుక కట్టలేకపోయిన పక్షంలో ఎంత ఇంప్రిజన్మెంట్ అండర్గో అవ్వాలి నువ్వు అని అంటే 1/4 ఆఫ్ ది మ్యాక్సిమం సెంటెన్స్ దట్ కెన్ బి ఇంపోజ్డ్ ఫర్ సచ్ అఫెన్స్. అంటే ఏంటి? థెఫ్ట్కి మ్యాక్సిమం ఎంత? 3 years. ఇప్పుడు 1000 రూపీస్ కట్టలేని పక్షంలో ఎంత ఇంప్రిజన్మెంట్ ఇవ్వచ్చు? 1/4 ఆఫ్ 3 years, రైట్? అంటే 2 years ప్లస్ 1/4 ఆఫ్ 3 years అట్లా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్తుంది సెక్షన్ 65. ఓకే, అట్లనే 10 years మ్యాక్సిమం సెంటెన్స్ ఉందనుకోండి. 10 years మ్యాక్సిమం సెంటెన్స్లో జడ్జి గారు 8 years ఇంప్రిజన్మెంట్ ప్లస్ 2000 రూపీస్ ఫైన్ అన్నాడండి. ఈ 2000 రూపీస్ కనుక ఫైన్ పేమెంట్ చేయలేని పక్షంలో ఎట్లా? ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ దిస్ ఫైన్ ది ఇంప్రిజన్మెంట్ దట్ షుడ్ బి అండర్గాన్ ఈజ్ 1/4 ఆఫ్ ది మ్యాక్సిమం సెంటెన్స్ దట్ కుడ్ బి గివెన్ టు దట్ అఫెన్స్. అంటే 1/4 ఆఫ్ మ్యాక్సిమం ఎంత? మ్యాక్సిమం ఎంత ఉంది ఈ అఫెన్స్? కిందాక నేను చెప్పిన దానిలో 10 years మ్యాక్సిమం అనుకోండి. 1/4 ఆఫ్ 10 years, 1/4 of 10 years should be the imprisonment that should be undergone in default of payment of this 2000 rupees plus already given 8 years. 8 years plus 1/4 of this 10 years should be the ultimate punishment that can be given అనేది సెక్షన్ 65 చెప్తుంది. సింపుల్గా మీరు థెఫ్ట్ని గుర్తుంచుకోండి. థెఫ్ట్కి మ్యాక్సిమం సెంటెన్స్ ఎంత? 3 years. ఈ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఎంత ఉంటుంది? 1/4 ఆఫ్ దట్ 3 years. ఓకే, ఇంప్రిజన్మెంట్ ఎంత ఇవ్వచ్చు జడ్జి గారు? 3 years లోపల ఎంతైనా ఇవ్వచ్చు. ఇప్పుడు మ్యాక్సిమం అని ప్రొవైడ్ చేస్తున్నప్పుడు 3 years కన్నా ఎక్కువ ఇవ్వకూడదు, 3 years లోపల ఎంతైనా ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ కేసులో మనం కనుక ఎగ్జాంపుల్ తీసుకుంటే 2 years ఇంప్రిజన్మెంట్ ప్లస్ 1000 రూపీస్ ఫైన్ అన్నాడండి. థెఫ్ట్లో మ్యాక్సిమం ఎంత ఇవ్వచ్చు? 3 years ఇవ్వచ్చు. కానీ జడ్జి గారు 2 years ఇచ్చారు. బేస్డ్ ఆన్ ది ఎవిడెన్స్ అండ్ అదర్ ఇష్యూస్ కన్సిడర్ చేస్తూ 2 years ప్లస్ 1000 రూపీస్ ఫైన్ అన్నాడు. ఓకే, ఈ 2 years ఏమో ఇచ్చిన ఇంప్రిజన్మెంట్ ప్లస్ 1000 రూపీస్ ఫైన్. ఇప్పుడు మనకి సెక్షన్ 65 చెప్పేదేంటి? ఈ 1000 రూపీస్ కనుక అక్యూజ్డ్ పే చెయ్యలేని పక్షంలో ఎంత ఇంప్రిజన్మెంట్ ఇవ్వాలి అని అంటే 1/4 ఆఫ్ ది మ్యాక్సిమం దట్ కెన్ బి ఇంపోజ్డ్ ఫర్ థెఫ్ట్. మ్యాక్సిమం థెఫ్ట్కి ఎంత సెంటెన్స్ పనిష్మెంట్ ఎంత ఇవ్వచ్చు? 3 years ఇవ్వచ్చు. కాబట్టి 1/4 ఆఫ్ దట్ 3 years అంటే 2 years ప్లస్ 1/4 ఆఫ్ ది 3 years షుడ్ బి ఇంపోజ్డ్ అని సెక్షన్ 65 చెప్తుంది. ఓకే, నౌ సెక్షన్ 66 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు మనము ఇప్పటిదాకా ఏం తెలుసుకున్నాము? ఫైన్ కనుక పే చేయలేని పక్షంలో దానికి బదులుగా ఇంప్రిజన్మెంట్ అండర్గో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఇంప్రిజన్మెంట్ మళ్ళీ రిగరస్ ఉండాలా, సింపుల్ ఉండాలా అన్న డౌట్ కూడా వస్తుంది కదా. ఎందుకంటే ఇంప్రిజన్మెంట్ అన్నది 2 రకాలుగా ఉంది కాబట్టి ఈ ఇంప్రిజన్మెంట్ ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫైన్ మే బి రిగరస్ ఆర్ సింపుల్, ఏదైనా ఉండొచ్చు. దట్ ఈస్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్టు దాని యొక్క నేచర్ ఆఫ్ ది ఇంప్రిజన్మెంట్ ఎట్లా మెన్షన్ చేస్తే అట్లా అండర్గో అయ్యే అవకాశం ఉంటుంది. రైట్, దెన్ సెక్షన్ 67 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుందంటే, ఇంప్రిజన్మెంట్ ఫర్ నాన్ పేమెంట్ ఆఫ్ ఫైన్ వెన్ పనిషబుల్ విత్ ఫైన్ ఓన్లీ. ఓకే, సెక్షన్ 65లో ఏం చెప్పామనంటే, ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ ఉండే వాట్లలో ఫైన్ పే చేయలేని పక్షంలో ఇంప్రిజన్మెంట్ 1/4 ఆఫ్ ది మ్యాక్సిమం ఉండాలి అని చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు సెక్షన్ 67 ఏం చెప్తుందంటే, ఓన్లీ ఫైన్ ఇంపోజ్ చేసే పక్షంలో కొన్ని అఫెన్సెస్, పెట్టి అఫెన్సెస్ ఉంటాయి, ఇంప్రిజన్మెంట్ ఉండకుండా ఓన్లీ ఫైనే ఇంపోజ్ చేయొచ్చు. అట్లాంటి వాటికి ఎంత ఉండాలి అని అంటే 50 రూపీస్ కనుక ఫైన్ ఇంపోజ్ పేమెంట్ చేయాల్సి ఉంది, 50 రూపీస్ నువ్వు పే చేయలేకపోతున్నాడు అక్యూజ్డ్, అప్పుడు ఇంప్రిజన్మెంట్ ఎంత ఇవ్వాలి అని అంటే నాట్ మోర్ దాన్ 2 months. అక్కడ జడ్జిమెంట్లో జడ్జి రాస్తారు 50 రూపీస్
ఆఫ్ ఫైన్ ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ దిస్ ఫైన్ 2 months ఇంప్రిజన్మెంట్. అంటే 2 months కన్నా ఎక్కువ ఇవ్వటానికి వీల్లేదు, 2 months లోపల ఎంతైనా ఇవ్వచ్చు. 50 రూపీస్కేమో నాట్ ఎక్సీడింగ్ 2 months, 100 రూపీస్ అనుకోండి ఫైన్, కట్టలేని పక్షంలో ఎంత ఇంప్రిజన్మెంట్ ఇవ్వాలి అని అంటే లెస్ దాన్ 4 months. 4 months కన్నా ఎక్కువ ఇవ్వటానికి వీల్లేదు. 4 months కన్నా తక్కువ ఎంతైనా ఇవ్వచ్చు, 4 months కన్నా ఎక్కువ ఇవ్వటానికి వీల్లేదు. ఈ ఫైన్ అమౌంట్ కనుక 100 రూపీస్ కన్నా ఎక్కువ ఉంటే, ఫర్ ఎనీ అమౌంట్, ఇట్ మే బి 5,000 రూపీస్, 10,000 రూపీస్, 1 lakh or 10 lakhs, వాట్ ఎవర్ ది ఫైన్ అమౌంట్ మే బి, ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ దిస్ ఫైన్ అమౌంట్ exceeding 100 rupees, the imprisonment should not exceed 6 months. అంటే ఈ 100 రూపీస్ మించిన తరువాత ఎంత ఫైన్ అమౌంట్ అయినా సరే ఆ ఫైన్ అమౌంట్ కట్టలేని పక్షంలో ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 6 months. 6 months వరకే ఇంప్రిజన్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి లక్షల రూపాయలు ఫైన్ కట్టే ప్లేసెస్లో మరి ముదిరిపోయిన అఫెండర్స్ అయితే అయింది 6 నెలలే కదా మ్యాక్సిమము, జైల్లోనే ఉండొచ్చు అని అనుకునే అవకాశం కూడా ఉంది. బట్ ఓన్లీ ఫైన్ అనేవి చాలా పెటీ అఫెన్సెస్కి ఉంటుంది. మళ్ళీ మీరు ఇంప్రిజన్మెంట్ ఫైన్ వచ్చినప్పుడు మళ్ళీ మనం సెక్షన్ 65కి వెళ్ళిపోతాం. 65కి వెళ్ళిపోయినప్పుడు 1/4 ఆఫ్ ది మ్యాక్సిమం సెంటెన్స్ ఉంటుంది అక్కడ. ఈ స్కేల్ అక్కడ అప్లై అవ్వదు. ఇది ఓన్లీ ఫైన్ మాత్రమే ఇంపోజ్ చేయగలిగే అఫెన్సెస్. ఫైన్ కట్టలేని పక్షంలో ఎంత ఇంప్రిజన్మెంట్ అండర్గో అవ్వాలి అని అంటే 50 రూపీస్కి నాట్ మోర్ దాన్ 2 months, 100 రూపీస్కి నాట్ మోర్ దాన్ 4 months, 100 రూపీస్ ఎక్సీడ్ అవుతే నాట్ మోర్ దాన్ 6 months అన్న స్కేల్ని సెక్షన్ 67లో ఇంక్లూడ్ చేసి ఉంచారనమాట. ఈ రకంగా లెక్క కడుతూ బేసికలీ ఇదంతా జడ్జెస్ చేసే ఎక్సర్సైజ్. బట్ మనము ఐపీసీ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి వీఆర్ లెర్నింగ్ ఆల్ దిస్.